ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదండి ప్రియులారా? ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మనకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథానికి ముందు మనము ఒక రకమైన జీవితము జీవించాం. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పుచ్చుకున్న తర్వాత, మందిరమునకు వెళ్ళడము ప్రారంభించిన తర్వాత, దేవుడు ఒక నూతన అధ్యాయములోనికి మనము వెళ్ళాలని, నూతనమైనటువంటి అభిరుచులు, నవీన స్వభావము దేవునిలో గడుపుతూ ఈ సమాజములో కుటుంబమును కట్టుకుంటూ, తల్లికి తండ్రికి లోబడుతూ, రక్త సంబంధులను గౌరవిస్తూ, రక్త సంబంధులను ప్రేమిస్తూ, సహవాసము ఎడతెగక కొనసాగించడానికి మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను ఒక వచనమును నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి మాట 6వ అధ్యాయం. మరి పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు. ఈ మాట చాలా వాక్యాల్లో, చాలా పరిశుద్ధ గ్రంథంలో పుస్తకాలు ఉన్నాయి. కానీ దానిని చదువుతున్నాం, వింటున్నాం. కానీ ఎవరు ఆచరిస్తున్నాడు, ఎవరు ఆచరించి నడుపుతున్నారు అని అంటే ఎక్కడ కనిపించట్లా. భూమి మీద కొన్ని పరిస్థితులు మేము కళ్ళతో చూచినప్పుడు, ఎందుకు ఇటువంటి పిల్లలు పుడుతూ ఉన్నారు, ఎందుకు ఇటువంటి పిల్లలకి జన్మనిచ్చారు, ఎటువంటి జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నారు, ఎందుకని చెప్తున్నాను తెలిసిన ప్రియులారా? చాలామంది పిల్లలు తల్లిదండ్రులను దుఃఖపెడుతున్నారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, తల్లిదండ్రులను కొట్టుచు ఉన్నారు, ఇళ్లలో నుండి బయటికి నెట్టివేస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక అనాథ ఆశ్రమాల్లో తలదాచుకుంటున్నారు. మరికొంతమంది అడుక్కుంటూ ఉన్నారు. కారణం ఎవరో తెలిసిన, కనుక్కున్న బిడ్డలే, పెంచుకున్న బిడ్డలు కాదు, కనుక్కున్న బిడ్డలే. పిల్లరా, ఈ రోజు నాడు ఎంత హింసిస్తున్నావో, ఈ రోజు నాడు ఎంత నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారో, ఎంతగా కన్నీరు కారుస్తున్నారో, మనసులో చెప్పుకోలేక గుండెల్లో దాచుకుని గుండె పగిలేంతగా లోపల ఏడుస్తున్నారు. ఈ విషయాన్ని నువ్వు గమనించో. రేపు ప్రొద్దుట ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉన్నది, తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. సన్మానించకపోతే వయస్సు, ఆయుష్ తీరకముందే చనిపోతారు. ఇంతకన్నా వేరే మాట లేదు. నువ్వు ఉద్యోగస్తుడివా, వ్యాపారస్తుడివా, చదువుకున్నావా, చదువుకోలేదా నాకు తెలీదు. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకో, నీ తల్లిదండ్రులకు లోబడు, నీ తల్లిదండ్రుల మాట విను. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఎక్కడైనా తల్లిదండ్రులు మేము తిన్నా తినకపోయినా, బట్టలు కొనుక్కోకపోయినా, మంచి పరిస్థితులు మాకున్నా లేకపోయినా, మంచి ఆహారం తీసుకోకపోయినా, మా పిల్లలు బాగుండాలి అనే తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఎక్కడైనా మా అమ్మ నాన్న మాకు జన్మనిచ్చిన వాళ్ళు బాగుండాలి అని ఎవరైనా కోరుతున్నారా? ఇవాళ వాళ్ళు ఏమైపోతేనే నాకు బండి కొనివ్వాలి, వాళ్ళు ఏమైపోతేనే నేను అనుకున్న డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏమైపోతేనే నాకు గోల్డ్ చైన్ కొనివ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ అవయవాలు అమ్ముకుని నీకు ఇవ్వాలా? అందుకనే జాగ్రత్త. నీ బాధ్యత ఏంటో ఇంట్లో గమనించు, గ్రహించు. నీ బాధ్యత. సిగ్గుపడకుండా ఏ పని చేయగలవో, నీ శరీరాన్ని దాచుకోకుండా ఏ పని చేయగలవో చేయి. నీ తల్లిని తండ్రిని సన్మానించు. వాళ్ళే నీకు బట్టలు కొనివ్వాలా? నువ్వు వాళ్ళకి కొనివ్వవా? వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవా? నీకు బాగోకపోతే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారే. కనీసం మీ అమ్మ మీ నాయన జ్వరంతో ముసుగు పెట్టుకుని ఉంటారు, పలకరిస్తావా? రొట్టె మొక్క ఇస్తావా? ఇడ్లీ తీసుకొస్తావా? మందులు ఇస్తావా? దేవుడు అడగడా ఒకరోజు నిన్ను? శాపగ్రస్తులు అవుతావా? దీవించబడతావా? ఇది బ్రతుకునట్లా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు బాగోవటం కాదు, వాళ్ళు బాగోవాలి. నువ్వు తిరుగుతావు, వాళ్ళేమో ముసుగు పెట్టుకుని పడుకుంటారు ఇంట్లో. ఆలోచించు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నీ తల్లిదండ్రులని సన్మానించు. నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దాడు. దేవుడి మాటలు దీవించును గాక.